అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్తే, ఇప్పుడు మీ అందరికీ కాల్మూరు వెంకటరెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. మనోడు నోరు తెరిస్తే అబద్ధాలు ఆడతాడు. మామూలు టైంలో అబద్ధాలు ఆడటం పెద్ద విశేషం ఏం కాదు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అంటేనే అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్, తప్పుడు మాటలకి కేర్ ఆఫ్ అడ్రస్, అలాగే ఫేక్ వార్తలు క్రియేట్ చేయడంలో కూడా వాళ్ళు కేర్ ఆఫ్ అడ్రస్. అయితే మా కాల్మూరు వెంకటరెడ్డి ఇప్పుడు మీకు ఒక వీడియో చూపిస్తా. ఆ వీడియోలో ఆయన మీరు సరిగ్గా కానీ పరిశీలించినట్లయితే ఒక పాయింట్ని మీరు రైట్ చేస్తారు. నేను కూడా ఎప్పుడు మాట్లాడేటువంటి వ్యక్తిని, అంటే కాల్మూరు వెంకటరెడ్డి గారు అని ఎందుకు మర్యాదిస్తున్నానో దాని గురించి కూడా నేను మాట్లాడతాను. సో అతను కనీసం నిజమైనటువంటి వ్యక్తి అయితే ఇలాంటి పని చేయడు. ఎందుకంటే ఆ అబద్ధాలని చెప్పేటువంటి దాంట్లో, అబద్ధాలని ప్రాపగండం చేసేటువంటి దాంట్లో కనీసం ఆయన ఈ 9 రోజులు ఒక స్పెషల్ వ్యక్తిగా ఉంటాడు. అలాంటి వ్యక్తి కూడా అబద్ధం ఆడుతున్నాడు. సరే, ఒకసారి ముద్రగడ పద్మనాభం గురించి జగన్మోహన్ రెడ్డి గారు హాస్పిటల్లో ఎందుకు కలవలేదు, ఎందుకు చూడలేదు అనే దానికి మా కాల్మూరు వెంకటరెడ్డి గారు ఒక వీడియో చేశాడు. ఒకసారి చూడండి. చూస్తేనే మనందరికీ అర్థమైపోయింది వీళ్ళు ఇలా తప్పుడు ప్రచారాలు చేసి రాజకీయ లబ్ధి పొందాలనేటువంటిది వీళ్ళ యొక్క ఎజెండా. సో వీడియోని మీరు కరెక్ట్గా నిశ్చితంగా పరిశీలిస్తే ఒక పాయింట్ని మీరు రైట్ చేస్తారు. కాబట్టి ఒకసారి ఆ వీడియో చూడండి. మీ అందరికీ తెలియనటువంటి విషయం, ముద్రగడ గారి దగ్గరికి పరామర్శ కోసం జగన్ గారు ఆల్రెడీ ఏదైతే ప్రత్యేక హెలికాప్టర్ కూడా ఆల్రెడీ తాడేపల్లి నుంచి గన్నవరానికి బుక్ చేసుకొని ఉన్నారు. ఉన్న తర్వాత ఏం చెప్పారు డాక్టర్లు, ఆల్రెడీ ఆయనకి ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంది. జగన్ గారు వస్తే జగన్ గారితో పాటు వేలాది మంది హాస్పిటల్కి వస్తారు. సో మనం వద్దన్నా కూడా ఆయన రూములో కూడా కనీసం 10-20 మంది నాయకులు వెళ్తారు. ఆల్రెడీ ఇప్పటికీ ఆయనకి ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంది, దయచేసి రావద్దు అని చెప్పారు. సో వీడియో చూసారా? చూస్తే ఆ వీడియోలో ఆయన మెల్లో ఒక కాషాయ వస్త్రం ఉంది. అదేంటి ఆ కాషాయ వస్త్రం అంటే, ఆయన 9 రోజులు నవగ్రహ మాల వేశారంట. అమ్మవారి అనుగ్రహం కోసం ఆయన మాల వేశారంట. ఈ 9 రోజులు ఆయన కాళ్ళకు చెప్పులు లేకుండా నిష్టగా అమ్మవారిని పూజిస్తూ, అమ్మవారి పూజా ధ్యానంలో నియమ నిబంధనలు పాటిస్తూ ఆయన ఈ 9 రోజులు దీక్ష చేస్తాడు. అలాంటి దీక్షలో ఉండి, ఇలాంటి 9 రోజుల్లో దీక్షలో ఉండి అలాంటి వ్యక్తి ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాడంటే, హిందూ ధర్మం మీద, అంటే వైసీపీ పార్టీలో జాయిన్ అయితే హిందూ ధర్మంని ఎలా పాటిస్తారు అనే దానికి ఇదొక చిన్న ఉదాహరణ. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం, నేను ఇంతకుముందు వెంకటరెడ్డికి రెస్పెక్ట్ ఇచ్చేవాడిని కాదు, కానీ ఇప్పుడు ఎందుకు గౌరవిస్తున్నానంటే, నేను చెప్పాను కదా, ఆయన మెడలో వేసుకున్నటువంటి కాషాయ వస్త్రం, అమ్మవారి దీక్ష, ఆ ఒక్క దీక్షకు మాత్రమే నేను ఆయనకి గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నా. ఇంకా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆయన ఏమంటున్నాడు, ముద్రగడ పద్మనాభం గారు హాస్పిటల్లో ఉన్నారు, ఆయన సీరియస్గా ఉన్నారు, పాపం ఆయన మృత్యుతో పోరాడుతున్నాడు అనేటువంటిది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఈ విషయాన్ని షేర్ చేస్తున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు పాపం ఆయన చూడాలని అనుకున్నాడంట. అందుకు గాను తాడేపల్లి నుంచి గన్నవరానికి స్పెషల్ ఫ్లైట్ బుక్ చేసుకున్నాడు. అయితే డాక్టర్లకు ఈ విషయం తెలిసి, జగన్మోహన్ రెడ్డి గారు మీరు రాకండి, వస్తే వేలాది మంది కార్యకర్తలు వస్తారు, హాస్పిటల్ అంతా గందరగోళం అయిపోయింది, అంతేకాకుండా నువ్వు చూడటానికి రూమ్లోకి వస్తే నీతో పాటు 10-15 మంది నాయకులు వస్తారు, ఆయనకి ఆల్రెడీ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంది, మీరందరూ కానీ వచ్చినట్టయితే ఇన్ఫెక్షన్ పెరిగిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది అని డాక్టర్లు చెప్పడంతో ఆయన ఆ ముద్రగడ పద్మనాభం గారిని చూడాలనేటువంటి కోరికని, ఆశని, లేకపోతే ఆయన ప్రోగ్రామ్ని విరమించుకున్నారు అనేది ఆయన కాల్మూరు వెంకటరెడ్డి చెప్తున్నటువంటి మాట. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, తాడేపల్లి నుంచి గన్నవరం దాకా, మరి ఈ గన్నవరంలో ఏ హాస్పిటల్లో ఉంది, ఏ హాస్పిటల్లో జగన్మోహన్ రెడ్డి చూద్దాం అనుకున్నాడు అంటే అబద్ధాలు చెప్పినా అతికినట్టు ఉండాలి. తాడేపల్లి నుంచి గన్నవరానికి స్పెషల్ ఫ్లైట్ అంట. బట్ తాడేపల్లిలో ఆ ప్యాలెస్ పక్కన ఎవరిదో రైతుది అక్రమంగా భూమి కొట్టేయాలని జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేసిన మాట వాస్తవమే. అందుకని అక్కడ ఫ్లైట్లు రావు కానీ హెలికాప్టర్లు వస్తాయి కదా, మరి స్పెషల్ ఫ్లైట్ ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో నాకైతే తెలియదు. స్పెషల్ ఫ్లైట్ అంట. మళ్ళీ
అంటే ఇట్లాంటి డంబాబుస్ మాటలు చెప్పడానికి కనీసం కారుమూరి వెంకటరెడ్డి గారికి కొంచెం ఆయన ఆత్మవిమర్శ చేసుకోవాలి. మనం మాల్లో ఉన్నాం, నిజాలు మాట్లాడాలి. నేను ఇప్పటికి కూడా మీరు మాల్లో ఉన్నారనే గౌరవంతో గౌరవం ఇచ్చి మీకు మాట్లాడుతున్నాను. దయచేసి తప్పుడు విషయాన్ని ప్రాపగండం చేయకండి. సరే, ఇప్పుడు ఆయన ఏమంటాడు? సరే, ఒకవేళ ఆయన అన్నట్టే తాడేపల్లి నుంచి కదా గన్నవరం నుంచి హైదరాబాద్కి స్పెషల్ ఫ్లైట్ అయి ఉండొచ్చు. సరే, ఒకవేళ ఆ స్పెషల్ ఫ్లైట్ వేసుకొని బుక్ చేశారనుకోండి, నాకు అర్థం కావట్లా మీ కార్యకర్తలు అంత పనికిమాలిన వాళ్ళ. అంటే ఒక వ్యక్తి హాస్పిటల్లో సీరియస్గా ఉంటే హాస్పిటల్లో ఉన్నటువంటి వ్యక్తిని పలకరించడానికి వస్తుంటే వేలాది మంది కార్యకర్తలు అక్కడికి రావటానికి నువ్వు జగన్మోహన్ రెడ్డికి జాకీలు వేయటంలో తప్పు లేదు కారుమూరి వెంకటరెడ్డి గారు. కానీ జాకీలు వేసేటప్పుడు అది హాస్పిటలా, అది గుడా, బడా, శ్మశానమా ఏంటనేది డిఫరెంట్ తెలుసుకో. ఇప్పుడు హాస్పిటల్ దగ్గరికి జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు, నిజంగా జగన్మోహన్ రెడ్డి ముద్రకట్టను చూడాలి అనుకున్నాను అనుకోండి, వస్తాడు. బయట ఒక 100-150 మంది కార్యకర్తలు లేకపోతే 200 మంది వస్తారు, ఆయన బయట పలకరిస్తాడు. లేదండి ఆయన ఆ పరిస్థితి బాగాలేదు, డైరెక్ట్గా ఆయన ఎవరితో మాట్లాడట్లేదు అన్నాడు అనుకోండి, ఐసీలో కూడా ఒక మిర్రర్ ఏర్పాటు చేస్తారు, అంటే బయట నుంచి చూడటానికి. లేదు ఒకవేళ ఆయన పర్వాలేదండి ట్రీట్మెంట్కి స్పందిస్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారు సిచ్యువేషన్ బట్టి, బాబు మీరు ఎవరు రాగాకంటే ఆయన పక్కన లాగిపోరా అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పినా కూడా లాగిపోరా? జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చిన పక్కన లాగిపోరా? ఇప్పుడు కేసీఆర్ గారు హాస్పిటల్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు పోయి పలకరించారు. మరి తెలుగుదేశం పార్టీకి లేదా? తెలుగుదేశం పార్టీకి క్యాడర్ లేదా? చంద్రబాబు నాయుడు అంటే అభిమానులు లేదా? మరి అంటే హాస్పిటల్ దగ్గర ఎలా ప్రవర్తించాలి, ఐసీయూలో ఎలా ప్రవర్తించాలి అనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేదా మీ కార్యకర్తలకి? మీ నాయకులకు ఆలోచన కూడా లేదా? అంటే అంత అవివేకంతో ఉన్నటువంటి వాళ్ళ మీ నాయకులు కార్యకర్తలు? నువ్వు చెప్పేదానికి కొంచెం అర్థం ఉండాలి, ఏదైనా మాట్లాడేదానికి ఒక అర్థం ఉండాలి. ఎస్, ఒక ఎమర్జెన్సీ వచ్చింది, సపోజు జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోనే ఎవరికన్నా సీరియస్ అయింది, హాస్పిటల్లో ఉన్నారు, ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు పోరా, చూడరా? అంటే జనాలు వస్తున్నారు, కార్యకర్తలు వస్తున్నారు, నాయకులు వస్తున్నారు, ఇంకా ఆ రోజు ఇంకా ఎక్కువ మంది వస్తారు, అయినా చూడరా? డాక్టర్ల యొక్క ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవరా? అంటే అవి కూడా ఫాలో అవ్వనటువంటి కామన్ సెన్స్ లేదా మీ నాయకులకి కార్యకర్తలకి? ఇవన్నీ అబద్ధాలు. ఎందుకంటే ఇవన్నీ ఒక కవర్ చేసుకోవడం కోసం ఆడేటువంటి పొలిటికల్ డ్రామాలు ఇవి. కాబట్టి నేనేమన్నానంటే దయచేసి మీరు మాల వేసుకున్నారు, ఆ మాల వేసుకున్నప్పుడు కనీసం నిజాలను చెప్పండి, లేదా అబద్ధాలు చెప్పను ఈ మాల తీసేంతవరకు అని కొంచెం నియమనిష్టల్ని పాటించండి. అంతేగాని ఏది పడితే అది చెప్తే ఏది పడితే జనాలు వింటారు, మేము చెప్తే వింటారు, మేము చెప్పింది 100% నిజం, మా మాటలు జనాలు ఏకీభవిస్తారు అనేటువంటి భ్రమల్లో బతకండి. అలా బతికే 2024లో మీకు 11 సీట్లు వచ్చింది. ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకోండి, కనీసం ఆలోచన చేసుకోండి. చాలామంది ఇప్పుడు మీరు మాట్లాడిన తర్వాత చాలామంది ఏం ఆలోచన చేస్తారంటే, ఊరే హాస్పిటల్ దగ్గర కార్యకర్తలు సమన్వయం లేకపోతే ఎట్లా? హాస్పిటల్లోకి ఐసీలోకి ఎవరు పోవాలో ఎవరు పోకూడదు డాక్టర్లు చెప్తే పాటించలేని వాళ్ళు రేపు రాష్ట్రాన్ని ఓపిక్గా పేషెన్సీగా ఎలా పరిపాలన చేస్తారనే ఆలోచన అందరి మైండ్లో వస్తుంది. కాబట్టి మీరు ఏదో బుర్ర తక్కువతోటి ఆలోచన లేకుండా ఏది పెడితే అది మాట్లాడటం, ఏది పెడితే అది ఆపాదించడం అది తప్పు. ముఖ్యంగా మీరు మాలేసుకొని ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడం అది కరెక్ట్ కాదు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే దయచేసి మీరు ఇట్లాంటి ఎలివేషన్స్ని ఆపేసి, ఇలాంటి జాకీలు వేయటం ఆపేసి, ముఖ్యంగా మీరు చెప్పినటువంటి మాట తాడేపల్లి నుంచి గన్నవరానికి స్పెషల్ ఫ్లైట్ భవిష్యత్తులో ఇప్పుడు దాకా అయితే లేదు, ఇంకేమన్నా భవిష్యత్తులో ఏమన్నా అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాబోతుంది అంటున్నారు. ఒకవేళ అది కానీ వచ్చి ఏమైనా జరిగితే చూద్దాం. జనాలు నమ్మే మాటలు వినాలి, అంతేగాని మనం ఏదో మాట్లాడుతున్నాం, ఏదో చెప్తున్నాం అనేటట్లు కాకుండా ఈ ఇంటర్నేషనల్ ఫ్లైట్లు, స్పెషల్ ఫ్లైట్లు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ సొమ్ములతోటి ఆయన స్పెషల్ ఫ్లైట్లో కూతుర్ల దగ్గరికి వెళ్ళాడు. అలాగే ఇంకా కొన్ని చోట్ల విహారయాత్రలకు వెళ్ళారు. ఎందుకంటే ప్రజల సొమ్ము కదా పోయాడు, ఆయన సొంత డబ్బులతో అంత త్యాగానికి ఏం పాల్పడ్డు, అంత అవసరం ఏం లేదు ఆయనకి. కాబట్టి నేనేం చెప్తానంటే ఇలాంటివి చెప్పేటప్పుడు కొంచెమైనా సోయి ఉండాలి, ఒంటి మీద సోయిని మాట్లాడాలి. తాడేపల్లి నుంచి గన్నవరానికి స్పెషల్ ఫ్లైట్ ఏంది? 10th క్లాస్ చదువుకున్నటువంటి వాళ్ళకి అలాగే అనిపిస్తుంది, అలాగే ఊహించుకుంటారు. ఆయన హైదరాబాద్లో ఉంటే ఆయన గన్నవరం పోయి ఎవరిని పరామర్శిస్తాడు? మళ్ళీ నేను వంశీని పరామర్శిస్తాడా ఏంటి? కాబట్టి ఆయన ఎక్కడున్నాడు, ఏ హాస్పిటల్లో ఉన్నాడు అనేటువంటి కూడా ఆలోచన చేసుకొని దానికి తగ్గట్టుగా స్క్రిప్ట్కు తగ్గట్టుగా అభినయం చేస్తే బాగుంటుంది. అప్పటి నుంచి ఇట్లా మాట్లాడితే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. మా చెవుల్లో నువ్వు క్యాలీఫ్లవర్లు క్యాబేజీలు పెట్టాల్సిన పనిలే. ఆయన అంత సీన్ లేదు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు
ఆ ముద్రగడ్డ గారి కోసం అంత చేయాల్సిన అవసరం కూడా లేదనేది వాస్తవ విషయం. కేవలం రాజకీయాల్లో వాడుకున్నాడు. ఇప్పటికైనా కాపు ఓట్లని ఆయన వైపు తిప్పుకోవటం కోసం అని చెప్పేసి ఆయన రాజకీయంగా ఒక పొలిటికల్ స్టంట్ వేశాడు. తప్ప నుంచి ఆయనకేం ఎటువంటి ప్రేమ ఆప్యాయత అనురాగం ఉన్నదనేది అవాస్తవం.